ఈరోజు మనము మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే, ఆ ఇంటి కోడలు తన పుట్టింటికి ఎప్పుడైనా ఒక వీడియో కాల్ చేసి మాట్లాడినా, ఒక నార్మల్ కాల్ చేసి మాట్లాడినా ఆ ఇంటి అత్తగారికి ఎందుకు నచ్చదు? తన తల్లితో కానీ, తన చెల్లితో కానీ, లేదా తన తండ్రితో కానీ ఒక 10 నిమిషాలు నవ్వుతూ మాట్లాడితే ఆ ఇంటి అత్తగారికి ఎందుకు కోపం వస్తుంది? తన పుట్టింటికి ఫోన్ చేసుకుని మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా ఆమెకి లేదా? ఎందుకని ఇటువంటి పరిస్థితులు పెళ్ళైన ప్రతి ఆడది తన అత్తగారింట్లో ఫేస్ చేస్తుంది? అసలు వీటన్నిటిని సైకాలజీలో ఏమంటారు? వీటన్నిటిలో తన భర్త సపోర్టు తనకి ఏ విధంగా అవసరం? ఇటువంటి గొడవల్లో తన భర్త ఎవరి సైడ్ తీసుకోవాలి? తల్లి సైడ్ తీసుకోవాలా, లేదా భార్య సైడ్ తీసుకోవాలా అనేది ఈరోజు మనము మాట్లాడుకోబోతాం. వెల్కమ్ టు సహా మీ సైకాలజీ. ఇసాయి కల్తేరి సజీగోస్ పోయికొద్దిపోతే సాగపో పిచ్చితాలి. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పెళ్ళైన దంపతులకు వారి దైనందిన జీవితంలో ఎదురుపడే సమస్యలు, తర్వాత మానసికంగా వాళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్, అటు భార్య కానీ ఇటు భర్త కానీ తన వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఒక సైకలాజికల్ పర్స్పెక్టివ్లో, ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మన చుట్టుపక్కల జరుగుతున్న స్టోరీస్ని తీసుకొని మనకి అన్వయించుకొని ఆ ప్రాబ్లమ్ని మనము చాలా సులువుగా, సింపుల్గా ఎలా సాల్వ్ చేసుకోవాలని నేర్పించడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. దయచేసి ఈ ఛానల్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మనము ఒక చిన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో ఒక స్టోరీని చెప్పుకుని తరువాత అది మనకి అన్వయించుకుందాం. అది పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరం అనే చిన్న గ్రామం. వీరవాసరంలో లక్ష్మీ కాపురం మొదలయ్యి 8 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ల లక్ష్మికి లోకమంటే తన 2 పిల్లలు మరియు భర్త శ్రీనివాస్. కానీ ఆ ఇంట్లో లక్ష్మికి ఒక వింత పరిస్థితి ఎదురవుతుంది. అదేంటంటే, అత్తయ్య ముందు ఫోన్ మాట్లాడడం. పొరపాటున లక్ష్మి చేతిలో ఫోన్ ఉండి అత్తయ్య గదిలోకి వస్తే చాలు, ఏదో బాంబు పేలినట్టు వాతావరణం మారిపోతుంది. ఆ రోజు మధ్యాహ్నం లక్ష్మి వంటింట్లో గిన్నెలు తోముతూ పక్కనే స్టాండ్కు ఫోన్ పెట్టుకొని తన చెల్లితో వీడియో కాల్ మాట్లాడుతుంది. చెల్లెలు తన పిల్లల అల్లరి చూపిస్తుంటే లక్ష్మి నవ్వుతూ ముచ్చట పెడుతుంది. సరిగ్గా అప్పుడే అత్తగారు వంటింట్లోకి వచ్చింది. లక్ష్మిని చూడగానే ఆమె ముఖం గంభీరంగా మారిపోయింది. ఆమె ఏమీ అనలేదు, కానీ అక్కడే ఉన్న స్టీల్ డబ్బాలను విసురుగా అటు పెట్టింది. లక్ష్మికి భయం వేసి, సరేనమ్మా తర్వాత చేస్తాను అని ఫోన్ పెట్టేసింది. అత్తగారు వెంటనే ఒక నిట్టూర్పు విడిచి, ఏంటో ఈ కాలం పిల్లలకి చేతులు ఖాళీగా ఉండవు, నోరు అస్సలు ఆగదు, వంటగదిలో కూడా వీడియో కాల్స్ ఏంటో, ఇంటి గుట్టు అంతా ఊరంతా చాటకపోతే నిద్ర పట్టదు కాబోలు అని గొనిగింది. లక్ష్మికి మనసు చివుక్కుమంది. తాను మాట్లాడింది తన చెల్లెలతో, అది కూడా కేవలం 10 నిమిషాలు. కానీ అత్తగారి దృష్టిలో అది ఒక పెద్ద నేరం. సాయంత్రం శ్రీనివాస్ రాగానే అత్తగారు తన పాత ట్రిక్కులు మొదలుపెట్టింది. చూడు నాన్న, నీ పెళ్ళాం రోజంతా ఆ ఫోన్లోనే ఉంటుంది. నేను లోపలికి వెళ్ళగానే ఏదో దొంగ పని చేస్తున్నట్టు ఫోను దాచేస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నారో, మన ఇంటి గురించి ఏం చెబుతున్నారో నాకైతే భయంగా ఉంది. రేపు మన పరువు బజారున పడితే నీకే నష్టం అని శ్రీనివాస్ చెవిలో విషం పోసింది. శ్రీనివాస్ అలసిపోయి వచ్చాడేమో. అత్తయ్య మాటలు విని లక్ష్మిని గట్టిగా మందలించాడు. ఏంటి లక్ష్మి, అమ్మ ఏదో చెబుతుంది, ఆ ఫోన్ పిచ్చి ఏంటి నీకు అని విరుచుకుపడ్డాడు. నిజానికి ఇక్కడ లక్ష్మికి కావాల్సింది భర్త మద్దతు. శ్రీనివాస్ ఒక్కసారి ఆలోచించి, అమ్మా, తాను మాట్లాడింది వాళ్ళ చెల్లెలతోనే కదా, దానికి అంత కంగారు ఎందుకు అని ఉంటే లక్ష్మికి కొన్నంత అండగా ఉండేది. కానీ భర్త కూడా అమ్మ మాటలకే వంతపాడటంతో లక్ష్మికి ఆ ఇంట్లో ఊపిరి ఆడనట్టు అయిపోయింది. అత్తయ్య నమ్మక ద్రోహం, భర్త అశ్రద్ధ కలిసి లక్ష్మిని తన సొంత ఇంట్లోనే ఒక ఖైదీని చేసేశాయి. ఆ రాత్రి లక్ష్మి అన్నం తినకుండానే నిద్రపోయింది. ఫోన్ మాట్లాడడం అంటే భర్తను ఏదో తక్కువ చేసినట్టు కాదు, అది తనకున్న ఏకైక మానసిక ఊరట అని ఆ ఇంట్లో ఎవరికీ అర్థం కాలేదు. చూశారు కదా, ఈ స్టోరీని మీరు గమనించినట్లయితే కేవలం అది లక్ష్మి ఇంట్లో స్టోరీ మాత్రమే కాదు. ఈ స్టోరీ పెళ్ళైన ప్రతి ఆడది ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేసే ఉంటుంది. పుట్టింటికి ఫోన్ చేయడమన్నా, లేదా పుట్టింటికి వీడియో కాల్ మాట్లాడాలన్నా, లేదా పుట్టింటి వారితో ఏదో కొంచెం నవ్వుతూ మాట్లాడాలన్నా ఆ అత్తగారింట్లో భయపడుతూనే మాట్లాడాలి, లేదా తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని మాట్లాడాలి. ఎంతసేపు కూడా ఆ పుట్టింటి వారికి ఫోన్ చేయడం అనేది
అత్తగారింట్లో ఒక నేరంగానే పరిగణించబడుతుంది. దీనిని మనము చాలా క్లియర్గా అనలైజ్ చేద్దాం. మొట్టమొదటిగా నువ్వు మీ అమ్మ వాళ్ళకి కానీ మీ చెల్లి వాళ్ళకి కానీ ఫోన్ చేయటం వల్ల అత్తగారిలో ఏదో తెలియని ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది. అంటే ఏదో మన ఇంటి గుట్టు, ఇక్కడ జరిగే లోపాలు, అత్తగారి యొక్క లోపాలు, భర్త యొక్క లోపాలు, ఈ ఇంట్లో ఉండే లోటుపాట్లన్నీ అమ్మగారికి చెప్తున్నట్టు వాళ్ళు ఏదో తెలియని ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిపోతారు మనసులో. అంటే ఈ ఇంటి గుట్టుని తీసుకెళ్ళి ఈదులో పెడుతుంది అనే అభద్రతా భావం చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేసి మనం కొంచెం నవ్వుతూ మాట్లాడినా లేదా కొంచెం సంతోషంగా మాట్లాడినా అత్తగారులు మ్యాక్సిమం ఓర్చుకోలేరు. ఇక రెండోది, దీని సైకాలజీలో పారానాయిడ్ బిహేవియర్ అంటారు. అంటే కోడలు ఏం మాట్లాడినా అది తన గురించే మాట్లాడేస్తుందేమో, అయ్యో నా లోపాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పేస్తుందేమో, నా లోపాలన్నీ తీసుకెళ్ళిపోయి వాళ్ళ చెల్లికి చెప్పేస్తుందేమో, లేదా వాళ్ళ అన్నయ్యకి చెప్పేస్తుందేమో అని చెప్పేసి ఏదో తెలియని ఆ పారానాయిడ్ బిహేవియర్, అంటే నా గురించే మాట్లాడేస్తుంది అని చెప్పేసి తెగ ఫీల్ అయిపోతుంది అత్తగారు. నిజానికి ఆమె గురించి మాట్లాడినా మాట్లాడుకోకపోయినా కూడా ఆమె అదొక ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంది. దీన్నే సైకాలజీలో పారానాయిడ్ బిహేవియర్ అంటారు. ఇంక ఈ స్టోరీని నువ్వు గమనించినట్లయితే నువ్వు ఒకటి క్లియర్గా గమనించు, ఎప్పుడు కూడా అత్తగారు అనేది డైరెక్ట్గా ఎప్పుడు కోడల్ని అటాక్ చేయదు. ఆ డైరెక్ట్గా మాటలతో అటాక్ చేయటము, ఆ డామినేట్ చేయటం అనేది పాతకాలం పద్ధతి. ఇప్పుడంతా ఏం చేస్తున్నారో తెలుసా, నీ గురించి ఆ భర్తకి లేదా మామగారికి, తోటికోడలికి లేదా మరిదికి ఇండైరెక్ట్గా ఆ విషయాన్ని నింపుతున్నారు. ఇండైరెక్ట్గా విషయాన్ని నింపి నిన్ను ఒక విలన్ లాగా చేసి వాళ్ళందరినీ నీకు వ్యతిరేకంగా చేస్తున్నారే కానీ డైరెక్ట్గా నిన్ను సూటిపోటి మాటలతో గుచ్చి హరాస్ చేయటం అనేది జరగటం లేదు. అదంతా పాతకాలం పద్ధతి. ఇప్పుడు ఇండైరెక్ట్గా అందరికీ నీ గురించి చెప్పి వారందరినీ నీ మీదకి ఎగదోయటం అన్నమాట. దీన్నే సైకాలజీలో ట్రయాంగులేషన్ అంటారు. అంటే డైరెక్ట్గా అటాక్ ఉండదు, ఇండైరెక్ట్గా నీ చుట్టూ ఉన్న వారందరినీ నీకు వ్యతిరేకం చేస్తారనమాట. దీనినే సైకాలజీలో ట్రయాంగులేషన్ అంటారు. ఈ పద్ధతిని నువ్వు కూడా ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేసే ఉంటావు. నీ గురించి డైరెక్ట్గా నీ మీద అటాక్ చేయదు, నీ తోటికోడలకు చెప్పొద్దు లేదా మీ మామగారికి చెప్పొద్దు. సో ఇంకా నాలుగో విషయాన్ని మీరు గమనించినట్లయితే, తన కొడుక్కి డైరెక్ట్గా నీ గురించి చెడు చెప్పరు. ఎలా చెప్తారంటే, అరే ఇప్పుడు మన ఇంట్లో గుట్టు తీసుకెళ్ళి వాళ్ళ పుట్టింటికి చెప్తే మన పరివే కదా పోతుంది, మన ఇంట్లో గుట్టు బయటపడుతుంది కదా అని చెప్పి వారికి నీ మంచే చెప్తున్నాను, నీ మంచి గురించే చెప్తున్నానని చెప్పేసి ఏదో పాజిటివ్ యాంగిల్లో చెప్తున్నట్టుగా చెప్తారు. కానీ అక్కడ జరిగేది ఏంటంటే ఇండైరెక్ట్గా వాళ్ళ మైండ్లో విషం నింపి నీ మీదకి ఎగదోస్తారు. సో ఇది మ్యానిపులేషన్ అంటారు. ఇది సైకాలజీలో మ్యానిపులేషన్ అనే టెక్నిక్ అన్నమాట. అక్కడ డైరెక్ట్గా విషం నింపుతున్నట్టు కాదు, ఇండైరెక్ట్గా విషం నింపుతారు. ఇదంతా నీ మంచి కోసమే చెప్తున్నాను రా, విను, నిన్ను కంట్రోల్లో పెట్టుకో, నీ వారిని కంట్రోల్లో పెట్టుకో అని చెప్పేసి ఇండైరెక్ట్గా విషం నింపడాన్ని సైకాలజీలో మ్యానిపులేషన్ అంటారు. ఇంకా లాస్ట్ది ఏంటంటే గ్యాస్ లైటింగ్. ఇక్కడ మీరు గమనిస్తే వాళ్ళు మనల్ని ఎంతగా మ్యానిపులేట్ చేస్తారు, ఎంతగా మన బ్రెయిన్ని ట్రైన్ చేస్తారు అంటే ఆఖరికి నీ పుట్టింటి వారితో నువ్వు మాట్లాడడం కూడా తప్పేనా అని నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకునేలా చేస్తారు. సో దీనినే సైకాలజీలో గ్యాస్ లైటింగ్ అంటారు. అంటే వాళ్ళు ఎంతగా నీ మీద అటాక్ చేస్తారు, ఎంతగా నిన్ను ఒక విలన్లా ప్రొజెక్ట్ చేస్తారంటే ఆఖరికి నువ్వు చేసే పనిని నువ్వే క్వశ్చన్ చేసుకునే స్టేజ్కి నిన్ను తెస్తారు. సో దీనిని సైకాలజీలో గ్యాస్ లైటింగ్ అంటారనమాట. ఇప్పుడు ఇలా ప్రతిరోజు నిన్ను అటాక్ చేసి ప్రతిరోజు నువ్వు చేసే పనులను దిప్పు పొడిస్తే నిజమేనా, అత్తగారు నా మంచే చెప్తుందా, ఇప్పుడు నేను ఇంటిలో గుట్టు తీసుకెళ్ళి మా అమ్మకి చెప్పడం నిజంగా తప్పేనంటావా అని నీ ఆలోచనల్ని నిన్ను క్వశ్చన్ చేసుకునేలాగా వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారన్నమాట. దీన్నే సైకాలజీలో గ్యాస్ లైటింగ్ అంటారు. సో ఈ ఓవరాల్ సిచ్యువేషన్ అంతటినీ గమనించిన తర్వాత నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఇక్కడ భర్త రోల్ అనేది చాలా కీ రోల్ అన్నమాట. భర్త నిజంగా ఎవరిది తప్పు ఉంటే వారిని నిందించాలి, ఎవరిది వాస్తవం ఉంటే వారిని సపోర్ట్ చేయాలి. ఇక్కడ భర్తని భార్యని పూర్తిగా సపోర్టు చేయకూడదు, అలా అని తల్లిని పూర్తిగా సపోర్టు చేయకూడదు. ఎవరిది ఒప్పు ఉంటే వారినే సపోర్ట్ చేయాలి. తప్పు ఉంది కదా, తప్పు లేకపోయినా కూడా భార్యను కావాలని నిందించకూడదు. అయ్యో ఈమె నా తల్లి కదా, ఆమె వైపు తప్పున్నా కూడా నేను ఆమె సపోర్ట్ చేయాలని చెప్పి అనుకోకూడదు. అక్కడ తప్పు ఎవరిదైతే వారినే మనము వేలెత్తి చూపించాలి. నిజంగా తల్లిదే తప్పైతే అమ్మ నువ్వు ఇలా చెప్పడం కరెక్ట్ కాదు, ఆమె తప్పేమీ లేదు, పుట్టింటికి 4 మాటలు మాట్లాడుకొని సంతోషంగా మాట్లాడడంలో తప్పేముంది, నిజంగా నా భార్య తప్పు చేస్తే ఆమె వైపు వేలెత్తి చూపాలి అని తల్లికి చెప్పగలగాలి. ఇటుపక్క ఒకవేళ నిజంగా భార్యదే తప్పైతే నీదే తప్పు, అమ్మ నీ మంచే కదా చెప్పిందని చెప్పి ఆమెకు చెప్పగలగాలి. సో ఇక్కడ భర్తది చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. తప్పు ఎవరిదైనా కూడా వారిని నిందించాలి, ఒప్పు ఎవరిదైనా కూడా వారినే సపోర్ట్ చేయాలి.